అందరికీ నమస్కారం. ఇవాళ మనం మ్యాథ్స్ 1B గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఇది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ కదా, కానీ ఇందులో ఫుల్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలనే దానిపై ఒక సూపర్ స్ట్రాటజీని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మ్యాథ్స్ 1A అంతా ఫార్ములాలతో నిండి ఉంటుంది, కానీ 1B అలా కాదు. ఇది ఒక కథలాంటిది. ఆకారాలు, వాటి కదలికల గురించి చెప్పే కథ. 1Aలో ఫార్ములా వేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ 1Bలో ప్రాబ్లంని మనసులో ఒక బొమ్మలా ఊహించుకోవాలి. అప్పుడే అసలు మజా ఉంటుంది. సరే, మరే మన బ్లూ ప్రింట్ ఇదే. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ కథేంటో చూద్దాం. తరువాత 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రెజెంటేషన్ గురించి. ఫైనల్గా ఈ మ్యాథ్స్ మన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో కూడా మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మ్యాథ్స్ 1Bని వేర్వేరు చాప్టర్స్లా చూడొద్దు. అంతా ఒకే కథ, అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. జామెట్రీ ఏమో వస్తువులెక్కడున్నాయి అని చెప్తుంది, మరి క్యాల్క్యులస్ అవి ఎలా కదులుతున్నాయి, ఎలా మారుతున్నాయి అని చెప్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమే 1Bకి ఆత్మలాంటిది. సరే, మన బ్లూ ప్రింట్లో మొదటి స్టెప్ పునాది వేయడం, అంటే 7 మార్క్ క్వశ్చన్స్. ఇవి మన స్కోర్కి బ్యాక్ బోన్ లాంటివి. ఇవి కరెక్ట్గా చేశామంటే చాలు, వచ్చే కాన్ఫిడెన్సే వేరు. మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హోమోజనైజేషన్. దీన్ని కోఆర్డినేట్ జామెట్రీలో ఒక సినిమాటిక్ ప్లాట్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రెండు వేర్వేరు ఈక్వేషన్స్ని, ఒక కర్వ్, ఒక లైన్ తీసుకుని రెండింటిని కలిపి ఒక సరికొత్త స్టోరీని క్రియేట్ చేస్తుంది. భలే ఉంది కదా. అసలు దీని గోల్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక కర్వ్ని ఒక లైన్ కట్ చేసినప్పుడు 2 పాయింట్స్ వస్తాయి కదా. ఆ పాయింట్స్ని, ఆరిజిన్ని కలిపే 2 స్ట్రేట్ లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్స్ని రిప్రజెంట్ చేసే ఒకే ఒక ఈక్వేషన్ని కనుక్కోవడమే ఈ హోమోజనైజేషన్ పని. 2 వేర్వేరు ముక్కల్ని ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావడమన్నమాట. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది. Lx + My = 1 అని ఎందుకు వాడాలి? అసలు ఈ ట్రిక్ ఎందుకు వర్కౌట్ అవుతుంది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ లాజిక్. చూడండి, ప్రాబ్లం ఏంటంటే, కర్వ్ ఈక్వేషన్లో gx, fy, c లాంటి తక్కువ డిగ్రీ టర్మ్స్ ఉంటాయి. అది హోమోజీనియస్ కాదు. మన టూలేంటి? Lx + My = 1. ఇప్పుడు మనమేం చేస్తామంటే, ఆ తక్కువ డిగ్రీ టర్మ్స్ పక్కన ఈ 1ని పెట్టి మల్టిప్లై చేస్తాం. అలా చేయడం వల్ల ఆ కర్వ్ ఈక్వేషన్లోని ప్రతి టర్మ్ డిగ్రీ 2 అయిపోతుంది. అంటే మనం ఈక్వేషన్ని మనకు కావలసిన ఫార్మాట్లోకి మార్చుకుంటున్నాం, కానీ దాని అసలు స్వభావాన్ని మార్చట్లేదు. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం. ఇన్ఫినిట్ సిరీస్ ప్రాబ్లమ్స్. ఇవి చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, కానీ వాటిలో ఒక బ్యూటిఫుల్ ఐడియా దాగి ఉంది. అదే సెల్ఫ్ సిమిలారిటీ, అంటే స్వీయ సామ్యం. ఒక రకంగా ఇది మ్యాథమెటికల్ ఫ్రాక్టల్ లాంటిది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఇన్ఫైనైట్ సిరీస్లో మనం మొదటి టర్మ్ని పక్కన పెట్టేస్తే మిగిలిన సిరీస్ అంతా మళ్ళీ అచ్చం ఒరిజినల్ సిరీస్లాగే కనిపిస్తుంది. అంటే y అనే మొత్తం సిరీస్ తనలోనే దాక్కునుందన్నమాట. ఇది ఒక అనంతమైన సమస్యను ఒక చిన్న ఆల్జిబ్రా ప్రాబ్లంగా మార్చేస్తుంది. పునాది బలంగా వేశాం కదా, ఇప్పుడు గోడలు కడదాం. అంటే 4 మార్క్ క్వశ్చన్స్. ఇవి మన స్కోర్కి బలాన్నిస్తాయి, కానీ ఇక్కడ చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ కూడా మార్కులు పోయేలా చేస్తాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లోకస్ ప్రాబ్లమ్స్ ఒక డిటెక్టివ్ స్టోరీ లాంటివి. మనకు ఒక జామెట్రికల్ క్లూ ఇస్తారు, దాన్ని ఫాలో అయ్యి దానికి సంబంధించిన ఆల్జీబ్రా ఈక్వేషన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈక్వేషన్స్తో ఎంత తిప్పలు పడ్డా అసలు జామెట్రికల్ కండిషన్ని మాత్రం మర్చిపోకూడదు. డెరివేటివ్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ చాలా మందికి వచ్చే డౌట్. షార్ట్కట్ ఫార్ములాలుండగా ఇంత పెద్ద మెథడ్ ఎందుకు అని. కానీ ఇది కేవలం ఒక మెథడ్ కాదు, అసలు డెరివేటివ్ అంటే ఏంటో చెప్పే డెఫినేషన్ ఇది. క్యాల్కులస్కి ఫౌండేషన్ స్టోన్ ఇదే. అందుకే దీనిపై మనకు ఎంత గ్రిప్ ఉందో టెస్ట్ చేస్తాం. రైట్, ఇక 2 మార్కుల ప్రశ్నల దగ్గరికి వద్దాం. ఇవి చిన్నవే అనిపించొచ్చు, కానీ స్పీడ్, యాక్యురసీ పెంచుకోవడానికి ఇవి చాలా అవసరం. మొత్తం పేపర్కి అవసరమైన స్కిల్స్ని ఇవి బిల్డ్ చేస్తాయి. చైన్ రూల్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది, అదే ఆనియన్ లాజిక్, అంటే ఉల్లిపాయ తర్కం. ఉల్లిపాయ పొరలెలా ఒకదాని తర్వాత ఒకటి తీస్తామో అలాగే ఫంక్షన్ని కూడా బయటి నుంచి లోపలికి లేయర్ బై లేయర్ డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు
ఏ లేయరు మిస్ అవ్వదు. మరి sin2x ఫంక్షన్ని తీసుకుంటే ఇందులో బయటి పర ఏది? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కంపారిజన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. sin x² బయటి ఫంక్షన్ sin, లోపలి ఫంక్షన్ x². కానీ sin2x అంటే sin x² బయటి ఫంక్షన్ పవర్ 2, లోపలి ఫంక్షన్ sin x. సో ముందు పవర్ని డిఫరెన్షియేట్ చేసి ఆ తర్వాత సైన్ని చేయాలి. ఈ చిన్న తేడా గమనిస్తే చాలు. సరే, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశాం, ఆన్సర్ వచ్చింది. కానీ అక్కడితో పని అయిపోలేదు. ఆన్సర్ కరెక్ట్ అయినా దాన్ని ప్రెజెంట్ చేసే విధానం సరిగ్గా లేకపోతే మార్కులు పోతాయి. సో ప్రెజెంటేషన్ కూడా చాలా చాలా ముఖ్యం. రూల్ నంబర్ 1, జామెట్రీ ప్రాబ్లమ్స్లో డయాగ్రామ్స్ కంపల్సరీ. అవి జస్ట్ బొమ్మలు కాదు, మన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. నీట్గా లేబుల్స్తో డయాగ్రామ్ గీస్తే చాలు, ఎగ్జామినర్కి ఓకే వీళ్లకి ప్రాబ్లం అర్థమైంది అని వెంటనే తెలిసిపోతుంది. రూల్ నంబర్ 2, యూనిట్స్. స్క్వేర్ మీటర్స్, క్యూబిక్ యూనిట్స్ లాంటివి రాయడం మర్చిపోకూడదు. వాటిని వదిలేస్తే మనం ప్రాబ్లంని కేవలం నంబర్స్లా చూస్తున్నామని, రియల్ వరల్డ్తో కనెక్ట్ చేసుకోలేదని అర్థం. ఇక మూడో రూల్, రీజన్స్. ముఖ్యంగా ప్రూఫ్స్ రాసేటప్పుడు ప్రతి స్టెప్కి కారణం రాయాలి. ఫలానా ఫార్ములా వాడాం, ఫలానా థియరం అప్లై చేశాం అని రాస్తే మనం జస్ట్ బట్టి పట్టలేదని, లాజికల్గా ఆలోచించి రాశామని తెలుస్తుంది. మన ఆన్సర్కి ఒక అథారిటీ వస్తుంది. ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా, ఎగ్జామ్ హాల్ దాటితే ఇదంతా ఎందుకు పనికొస్తోంది? నిజం చెప్పాలంటే మనమిప్పుడు చూస్తున్న ఈ మోడర్న్ వరల్డ్ మొత్తాన్ని నిర్మించింది ఈ కాన్సెప్ట్లే. ఇవి కేవలం పుస్తకాల్లోనే ఐడియాలు కాదు. ఒక్కసారి ఆలోచించండి, లోకస్ అనే ఐడియా లేకపోతే కెప్లర్ గ్రహాల కక్షలు ఎలిప్స్ షేప్లో ఉంటాయని ఎలా చెప్పగలిగేవాడు? అలాగే రేట్ ఆఫ్ చేంజ్ అంటే క్యాల్క్యులస్ లేకపోతే రాకెట్ సైన్స్ నుంచి ఫైనాన్షియల్ ఎనాలిసిస్ వరకు ఏదీ సాధ్యమయ్యేది కాదు. ఇలా ఆలోచించినప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఒక భారంలా అనిపించదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వేస్తున్న ఒక అడుగులా అనిపిస్తుంది. సో ఈ మ్యాథ్స్తో మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఏ భాగాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలం? ఆలోచించండి.